కోట్లాది ప్రజల గుండె చప్పుడు జగనన్నను ఎదుర్కోలేక చంద్రబాబు అవ్వాతాతల పెన్షన్ ఇచ్చే వాలంటరీ వ్యవస్థపై కుటిల రాజకీయాలు చేసి అడ్డుపడిన దుర్మార్గుడని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విశాఖ నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొండా రాజీవ్ గాంధీ ఇతర వైసీపీ నేతలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజల కష్టాన్ని తెలుసుకొని ఇచ్చిన హామీలకు మించి అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 2,50,000 మందితో వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చి ప్రజల ముంగిట ప్రభుత్వాన్ని ఉంచారని అన్నారు. కాలు కూడా మెదపలేని అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వృద్ధులకు ఇంటి వద్దకే 1వ తారీఖున వాలంటరీలతో పెన్షన్ అందించిన ఘనత జగనన్నదని కొనియాడారు. నోటికాడ కూడు సైతం లాక్కునే చంద్రబాబు షాడో నిమ్మగడ్డతో ఎలక్షన్ కమిషన్ ద్వారా కేసులు వేయించి పెన్షన్ రాకుండా 68 లక్షల మంది వృద్ధుల ఉసురు పోసుకున్నాడని మండిపడ్డారు. పేదలంటే ఎందుకింత కక్ష చంద్రబాబు అంటూ ఈ మేరకు ఆయన ప్రశ్నించారు. అంబేద్కర్ ఆశయాలతో నాయకత్వ లక్షణాలు కలిగిన నేత, ప్రజల గుండె చప్పుడు తెలిసిన జగన్ను చూసి తెలుగుదేశం నేతలు నేర్చుకోవాలన్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ 3 నెలలు మాత్రమే అవ్వాతాతల పెన్షన్ను అడ్డుకట్ట వేయగలరని, రాష్ట్రంలో మరోసారి తిరిగి వచ్చే వైసీపీ ప్రభుత్వం అక్కా చెల్లెమ్మలకు, అవ్వాతాతలకు అండగా ఉంటదని గణేష్ కుమార్ కొనియాడారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండా రాజీవ్ గాంధీ మాట్లాడుతూ 2024లో మళ్లీ దక్షిణ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కానున్న వాసుపల్లి గణేష్ కుమార్ కి ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చంద్రబాబు కుటిల రాజకీయాలపై మాట్లాడుతూ ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక కూటమితో కక్ష సాధింపులకు త్వరలో అవ్వాతాతలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. పెన్షన్ తీసుకోవాలంటే ఒకప్పటి పరిస్థితి దారుణంగా ఉండేదని అన్నారు. కానీ సూర్యుడు ఉదయించక ముందే వారి ఇంటికి తీసుకువెళ్లి 3,000 రూపాయల పెన్షన్ అందిస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. పైసా కూడా అవినీతి లేకుండా 5 ఏళ్లు అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేని విధంగా వైసీపీ ప్రభుత్వం మాత్రమే అందించిందని గుర్తు చేశారు. చేతకాని దద్దమ్మలు, నోరెత్తలేని చవటలు అవ్వాతాతలపై కూడా ఎలక్షన్ రూలు వర్తించేలా శిఖండిలా నిమ్మగడ్డ రమేష్తో ఫిర్యాదులు చేసి అడ్డుకట్ట వేశారన్నారు. చంద్రబాబు, పవన్లు అధికార దాహంతో నోటికాడ కూడు లాక్కుంటున్నారని మండిపడ్డారు. ఈ దిక్కుమాలిన పనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. మే 13న జరిగే ఎన్నికల్లో అవ్వాతాతలు కొట్టే దెబ్బకి కూటమి తుడిచికి పెట్టుకుపోతుందని ఈ సందర్భంగా వారు జోస్యం చెప్పారు. 5,000 మందిని నేరుగా వారి ఇంటికి వెళ్ళి కష్టం తెలియకంట, వాళ్ళకి ఎండ తెలియకుంట మొదటి రోజునే పెన్షన్ వస్తూ ఉంది అని చెప్పేసి ఎంతో దైవంగా భావిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఈరోజు ఎలక్షన్ కమిషను చాటుగా నువ్వు ఈ 3 నెలలు ఆపినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి ఏవైనా సరే ఒక్క ఓటు కూడా మైనస్ అవ్వదు, ఇంకా ప్లస్సే అవుతా ఉంది. ఇది తెలుసుకో చంద్రబాబు నాయుడు. ఎవడైనా సరే నాయకుడంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ఉండాలి, మదర్ తెరీసా లాంటి ఆశయాలు ఉండాలి, మహాత్మా గాంధీ లాంటి ఆశయాలు ఉండాలి. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు, రిమూవల్ ఆఫ్ పవర్టీ ఈజ్ నాట్ జెస్చర్ ఆఫ్ చారిటీ, ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ జస్టిస్, ఇట్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్, ద రైట్ టు డిగ్నిటీ అండ్ డీసెంట్ లైఫ్. డిగ్నిటీ, డీసెంట్ లైఫ్ ఇవ్వాలంట. చూడండి ఎంత బాగా చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ డిగ్నిటీ ఇస్తామన్నారు. ఆడవాళ్ళేమో వాళ్ళ విమానం చంపుకొని క్యూలోనేమో ఇచ్చిన రేషన్ కోసం నిల్చుని ఉంటే, నా ఆడవాళ్ళు అక్కా చెల్లెలు అలా వెళ్ళకూడదని చెప్పేసి ఇంటి దగ్గరికి రేషన్ పంపించారు. ఇది డిగ్నిటీ ఇవ్వడం, ఒక డీసెంట్ లైఫ్ ఇవ్వడం. పేదవాళ్ళకి ఆ డిగ్నిటీ, డీసెంట్ లైఫ్ ఇవ్వాలి. మనం ఏదో దానం చేయడం కాదు. ఇది ప్రభుత్వం వాళ్ళ కోసమే ఉంది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ చాటుగా నువ్వు చేస్తా పనులు దరిద్రమైన పనులు. ఇదే నాంది నీ ఓటమికి. 65 లక్షల మంది ఉసురు నీకు తగులుతుంది. నీకు, నీ కొడుక్కి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి డిపాజిట్ కూడా పోగొడతారు. ఇంకా రాతలకు రాస్తా ఉన్నారు ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు పని. 50 నెలలు సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయలు
ఈ 65 లక్షల మందికి 3,000 రూపాయలు చెప్పున పెన్షన్ అందిస్తున్న మహానుభావుడు. భారతదేశంలో ఎక్కడా 3,000 రూపాయలు పెన్షన్ లేదు. సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయలు. ఏ రాష్ట్రంలో కూడా అంత ఫిగర్ లేదు. అన్నీ 5,000, 6,000, 4,000 కోట్ల రూపాయలు మాత్రమే. సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయలు అంటే జస్ట్ ఇమాజిన్. ఈరోజు 1,25,000 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో ఇచ్చిన నాయకుడు ఈ ఒక నెలేమో ఇవ్వడంట. ఖజానాలో డబ్బులు లేవంటాడు. అబ్బా ఈ అంకమ్మ మాకు ఇంకా మా జాతికి ఇలాగే వస్తాయి, బూతులు వస్తాయి. నేను అందుకే ఎక్కువ మాట్లాడుతూ బూతులు వస్తాయి నాకు. ఇంకా అందుకే మా కొండారాజు గారికి ఇస్తున్నాను మైకు. ఏర్పాటు చేయడం గల కారణం ఏంటి? ఓ పక్క రాజకీయ వాడి వేడిగా వాగ్బాణాలను ఇటు పాలకపక్షంగా మేమైతే కానివ్వండి, ప్రతిపక్షంగా ఇతర కూటమైతే కానివ్వండి సంధించుకుంటున్నాం. ఎన్నికల పోరాటంలో బరిలోకి దిగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని ఎదుర్కోలేక ముగ్గురు కలిసి మోకమ్మడిగా ఒక దుష్ట చతుష్టయం అనే కూటమి ద్వారా మా మీద రాజకీయంగా ముప్పేట దాడి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. ఇదో పక్క జరుగుతున్నటువంటి ప్రక్రియ. కానీ ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు కానీ, ఒక అవ్వాతాతలు కానీ వీళ్ళందరికీ సంక్షేమాన్ని, అభివృద్ధిని కూడా, రాష్ట్రాన్ని సంక్షేమంతో అభివృద్ధితో రెండు కళ్ళగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ల పాలనలో కూడా తీసుకెళ్లారు. ఇప్పుడు ఎన్నికలు కూడా వచ్చిన నేపథ్యంలో గతంలో 2019 ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవ్వ, తాత, ముసలి, ముతక, వికలాంగురాలో లేకపోతే ఇంకొకరో ఒక పెన్షన్ తీసుకోవాలంటే ఎటువంటి పరిస్థితులు ఉండేవి? ఎండైనా, వానైనా, చలైనా దారి తోచక, దిక్కు లేక, కాళ్ళు ఈడ్చుకుంటూ ముసలోళ్ళు నడాలు పడిపోయి ఆ వీల్ చైర్లతోనో, ఆ చేతికర్రల సాయంతోనో ఎండనక ఈ ఆఫీసుల చుట్టూ, జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్ళు అరిగిపోయేలాగా అయ్యో బాబు రామచంద్ర పెన్షన్ మహాప్రభు అన్నా సరే దయ లేకుండా, కరుణ లేకుండా పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి అవ్వాతాతలు ఎంతమంది ఉన్నారు ఈ దుర్మార్గపు చంద్రబాబు నాయుడు పరిపాలనలో? లెక్కలు తీస్తే తెలుస్తుంది. అటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏ అవ్వకి, ఏ తాతకి రాకూడదు, ఏ వికలాంగుడికి రాకూడదు, ఏ మహిళలకి రాకూడదు. వాళ్ళకి మనం ఇచ్చేది భిక్ష కాదు, వాళ్ళ అర్హతగా, హక్కుగా పొందుతున్నటువంటిది ప్రజాస్వామ్యం అని చెప్పి వాలంటీర్ వ్యవస్థ పెట్టి ప్రతి వాలంటీర్కి ఒక 50 ఇళ్ళు మార్కింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా, ట్రాన్స్పరెంట్గా, ఒక్క పైసా అవినీతి జరగకుండా వాళ్ళ డబ్బులు వాళ్ళ చేతుల్లో పెడుతున్నారు. ఇది ఇప్పటివరకు జరిగింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన పని ఏంటి? అవునన్న మగాడు లేదా రాజకీయంగా ఎదుర్కోవాల్సిన మనగాడు చంద్రబాబు నాయుడు, నీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఢీకొట్టు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కన్నెత్తలేని చేతగాని దద్దమ్మ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నోరెత్తలేని చవటల్లారా, ముసలోళ్ళు అవ్వాతాతల మీదట మీ ప్రతాపాలు. మీ ఇళ్లల్లో మీకు నానమ్మలు లేరా, అమ్మమ్మలు లేరా, అవ్వాతాతలు లేరా? అటువంటి వాళ్ళు కాదా ఈ అవ్వాతాతలు? ఎంతండి ఎందా? మనం 2 వీలర్ మీద తిరగలుగుతున్నామా? కనీసం వాలంటీర్ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తే ఏమవుతుంది? ఈ వాలంటీర్లు పెన్షన్ ద్వారా పెన్షన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇంకా మంచి పేరు వస్తుంది, లేదా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ గుర్తొస్తారు. గుర్తు రావడం కాదు, ఆల్రెడీ అవ్వాతాతలు అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్నారు. ఎన్నికల కమిషన్ ఏ విధంగా రోడ్డు మీద ఉండేటువంటి విగ్రహాలకు గొడ్లు కట్టేస్తారో, ఒక ఎన్టీఆర్ని చూసినా, ఒక రాజశేఖర రెడ్డి గారిని చూసినా వారిని చూస్తే వాళ్ళు చేసిన మంచి ఎలా జ్ఞాపకం వస్తుందని చెప్పో ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఉంటాయో అలాంటి వంకలైన డొంకటి గేసిన కారణాలన్నీ మూటగట్టి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థను అడ్డుపెట్టి ఒక సెకండ్ ఆట తన జేబు మనిషి అయినటువంటి నిమ్మగడ్డ రమేష్తో ఓ కేసులు, కంప్లైంట్లు పెట్టిస్తూ తనకు అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకున్నాడు. ఎందుకు తెచ్చుకున్నాడు? వాలంటీర్ అనేవాడు పెన్షన్ పట్టుకెళ్ళి ఇస్తే ఆ వాలంటీర్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులన్నీ కనబడతాయి. వాలంటీర్ని చూస్తే వెన్నులో వణుకు పడుతుంది చంద్రబాబుకి. వాలంటీర్లను ఆపాలనే కక్షతో ఈరోజు అవ్వాతాతలకు వచ్చే పెన్షన్ ఆపాడు. ఇది నీకు సవ్వా అని అడుగుతున్నాం. నీ యొక్క రాజకీయం కోసం, నీ యొక్క అధికార దాహం కోసం, నీ యొక్క కుల్లి కుతంత్రాల కోసం అవ్వాతాతల కాడ నోటికాడ కూడు లాగుతావా? వాళ్ళకు వచ్చే పెన్షన్ కోసం నీ కాళ్ళు అడ్డు పెడతావా? ఇది నీకు సవ్వా అని అడుగుతున్నాం.